సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట ఎల్లాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు జరగడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వారు మీడియా సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు నరసింహులు, మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ యాసంగి సీజన్లో అనుకున్న దానికంటే ఎక్కువగా వరి దిగుబడి రావడంతో రైతులు ఐకేపీ సెంటర్లలో ధాన్యాన్ని ఆరబోసి నాణ్యతకు అనుగుణంగా లారీల్లో లోడ్ చేసి రైస్ మిల్లులకు పంపుతున్నారని చెప్పారు. అయితే రైస్ మిల్లర్లు క్వింటాకు 5 కిలోలు తగ్గించి మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం అన్యాయమని వారు విమర్శించారు. రాజకపేట ఎల్లాపూర్ గ్రామాలకు చెందిన రైతులు ధాన్యాన్ని చీకోడ్ రైస్ మిల్లుకు తరలించినప్పటికీ ఇప్పటికీ ధాన్యాన్ని అన్లోడ్ చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేకపోతే తమ వరి ధాన్యంతో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. దుబ్బాక మండలము రాజకపేట గ్రామము మా దగ్గర ఐకేపీ సెంటర్లు 2 ఉన్నాయండి. ఒకటి రాజకపేట ఐకేపీ సెంటర్, రెండోది ఎల్లాపూర్ సెంటర్. ఎల్లాపూర్ సెంటర్ నుండి గత 3 రోజుల క్రితము ఒక లారీ లోడ్ చేసి పంపించడం జరిగింది. చీకోడ్ మిల్లుకు పంపించడం జరిగింది. చీకోడ్ మిల్లుకు ఏ రకంగా పంపించినామంటే లోడ్ చేసింది తాళి లేకుండా జాలి పట్టి వడ్లను మేము పంపించి 41 కిలో 200 గ్రాములు వేసి పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతవరకు 3 రోజుల నుంచి ఆ మిల్లర్లు ఈ యొక్క లారీ లోడ్ను అన్లోడ్ చేయలేదు. ఎందుకు చేయలేరని అడుగుతుందంటే, మాకు మీరు ఈ క్వింటల్కి వచ్చేసి 5 కిలోల వడ్లు కట్ చేసుకొని మీ యొక్కది లారీని అన్లోడ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. నిన్న పోయినామండి. నిన్న చీకోడ్ మిల్లు పోవడం జరిగింది. చీకోడ్ మిల్లు అదే మాట చెప్పారు. ఈ రకంగా ఈ రోజు ఇట్లా ఐకేపీ సెంటర్ నుండి ఆ లోడ్ని ఇట్లా అన్లోడ్ చేయకపోతే రేపు అదే లారీ లోడ్ తీసుకుపోయి కలెక్టర్ని ముట్టడిస్తామని చెప్పేసి మేము రైతుల పక్షాన కోరడం జరుగుతుంది. పిల్లలు ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులను నడ్డివేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము, అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఐకేపీ సెంటర్ నుండి వడ్లు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. రాజకపేట రైతులు తరఫున మాట్లాడుతున్నాం. ఎల్లాపూర్ రాజకపేట సెంటర్ నుంచి నిన్న ఎల్లాపూర్ నుంచి ఒక సెంటర్ నుంచి మొన్న 3 రోజుల కింద ఒక లారీ పోయింది. అది చీకోడ్ మిల్లుకు పంపిస్తే 3 రోజుల నుంచి అతనే అన్లోడ్ చేయకుండా ఆపేసిండు. రైస్ మిల్లుకు పోయి మేము అడిగితే క్వింటల్కు 5 కిలోలు కడి చేస్తేనే అన్లోడ్ చేస్తామని రైస్ మిల్లు వాళ్ళు అంటారు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం, ఇటు అధికారుల నిర్లక్ష్యంతో ఇది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఇది రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే కాంటలయ్యేటట్టు చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ప్రభుత్వం ఇవాళ ఇట్లా అన్లోడ్ కాకపోతే ఆ లారీ తీసుకొని డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నా చేస్తామని, అన్లోడ్ చేస్తామని మేము రైతుల తరఫున మాట్లాడుతున్నాము.